Hi friends, this is Naresh from Tirupati. Today I will discuss Sony devices ఎలా అన్లాక్ చేయాలి, ఎలా రూట్ చేయాలి, నెక్స్ట్ కస్టమ్ రామ్స్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అనేది నేను నీకు చెప్పబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సోనీ డివైస్ దేనికైనా బూట్ లోడర్ అన్లాక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆఫ్ ఆల్ రూట్ అన్లాక్ చేయాలి. రూటింగ్ అంటే దట్ మీన్స్ రూటింగ్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ డివైస్ సెట్టింగ్స్లోకి కానీ వెళ్ళినట్లయితే డెవలపర్ ఆప్షన్లోకి వెళ్ళి యూఎస్బి డీబగింగ్ ఆన్ చేసుకోవాలి. నెక్స్ట్ సెకండ్ వన్ ఈజ్ కనెక్ట్ యువర్ డివైస్ ఇన్ డీబగింగ్ మోడ్ ఇన్ పీసీ. ఓకే, సారీ. నెక్స్ట్ మీరు మీ సోనీ డివైస్ని యూఎస్బి డీబగింగ్ మోడ్లో కనెక్ట్ చేసుకుని సోనీ బూట్ లోడర్ అన్లాక్ ఈ సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేసుకున్నట్లయితే ఇక్కడ మీకు అన్లాక్ అనేది యాక్టివ్ స్క్రీన్లో కనబడుతుంది. ఇది అన్లాక్ మీరు ప్రెస్ చేసినట్లయితే ఒక 5 or 10 minutes టైం తీసుకొని బూటింగ్ అన్లాక్ అవుతుంది. నెక్స్ట్ ఆఫ్ ఆల్ దీన్ని క్లోజ్ చేసుకుని మీ డివైస్ రీస్టార్ట్ చేసుకుని మళ్ళీ కనెక్ట్ చేయాలి పీసీకి. చేసిన వెంటనే అన్లాక్ రూట్ ప్రో దీన్ని ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ మీకు డివైస్ ఆన్ అయిన వెంటనే రూట్ అన్రూట్ అని 2 ఆప్షన్స్ కనబడతాయి. మీరు రూటింగ్ అయితే రూటింగ్ చేసుకోవాలి. రూట్ అనే బటన్ని ప్రెస్ చేసినట్లయితే 5 minutesలో మీకు రూటింగ్ అనేది సక్సెస్ఫుల్ అవుతుంది. ఓకే గాయస్, జస్ట్ యు సీ సోనీ బూట్ లోడర్ అన్లాక్ రూట్ ప్రో ఈ రెండు చేసుకున్నట్లయితే మీరు కస్టమ్ రామ్స్ ఏదైనా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, దిస్ ఈస్ నరేష్ ఫ్రమ్ తిరుపతి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఫేస్బుక్, ట్విట్టర్స్ అన్నిటికీ షేర్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.